Hi, hello, welcome to my YouTube channel. Our first question, if the HCF of two numbers 40 and 35 is 5, then the LCM is. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత 5, ఆ టూ నెంబర్స్ ఏంటి 40 ఒకటి 35. నెక్స్ట్ వాటి ద్వారా మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎంని కనుక్కోవాలి. ఓకే, A is equal to 40, B is equal to 35, HCF is equal to 5. LCM ఏంటి మనకి తెలియదు, X. We know that మనకేం తెలుసు, HCF into LCM is equal to product of two numbers. టూ నెంబర్స్ మనం ఏమనుకున్నాం, A into B. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎంత 5, ఎక్స్ ఎల్సిఎం ఏంటి తెలీదు, ఎక్స్ అనుకుందాం. ఏ ఇంటూ బి 40 ఇంటూ 35, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 35. సేమ్ ఎక్స్ని అలాగే ఉంచుకుందాం, 5ని కాస్త ఇటు తీసుకెళ్దాం, అంటే ఈక్వల్ టుకు ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైద్ది, డివైడెడ్ బై అయింది. 5 టేబుల్లో 5 1s 5 8s 35 8s 80. Our next question, if LCM and HCF of two numbers A and B are equal, then క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏకి బికి సేమ్ అయితే ఆ ఏబీలు ఏమవుతాయని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్, ఇఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ AB are equal, then LCM HCF of two numbers A, B ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ let us consider LCM is equal to HCF. ఎల్సిఎంని మనం ఏమనుకున్నాం, హెచ్సిఎఫ్ అనుకుందాం. ఓకే, మనకేం తెలుసు, వీ నో దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కూడా ఏమని చెప్పాను, ఎల్సిఎం రాసుకున్నాం కదా. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి, టూ నెంబర్స్ ఏమి ఇచ్చారు, ఏ బి అన్నారు. ఎల్సిఎం స్క్వేర్, ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అయ్యింది, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఓకే, ఏ అండ్ బి ఏమైద్ది, ఈక్వల్ అయితేనే ఇది సాటిస్ఫై అయ్యిద్ది. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ, బి ఆర్ ఈక్వల్, దెన్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు బి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ విజిట్ సబ్జెక్ట్ జోన్. థ్యాంక్ యూ.